కొన్ని అక్షరబద్ధం కానటువంటి అక్షరాలను కలంలోకి తీసుకొచ్చి ఆ కలం ద్వారా పుస్తకం మీద పెట్టగా కొన్ని గజిబిజ అక్షరాలు వచ్చాయి. ఆ గజిబిజ అక్షరాలని ఒక చోటకి చేర్చగా ఒక అందమైన కవిత ఏర్పడింది. ఆ కవితని ఈరోజు దుర్గా ప్రసాద్ సార్కి అంకితం చేయబోతున్నాను. చెరగని చిరునవ్వుతో ఆత్మస్థైర్యమే ఆయుధంగా, అభిమానమే పెట్టుబడిగా, అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరో జీవితాలలో విద్యా జ్యోతివై, నిరుద్యోగుల జీవితాలలో ఆశా జ్యోతివై, విద్యావేత్తగా మహాశక్తిగా ఎదిగారు. నిన్ను కన్న తల్లి గర్భంబు ధన్యంబు. మీ పుట్టుకలో ఉంది స్వాతంత్ర్యం, మీరే మాకు స్వేచ్ఛాగమనం. ఎందరు పుట్టలేదు, ఎందరు ఎదగలేదు, అందరికీ దక్కుతుందా ఇంతటి అదృష్టం? ఆ ఫలనేత్రుని అభయహస్తం ఇద్దరి చిన్నారుల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిన మీకు ఆ దేవుని చల్లని దీవెనలు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.